Hello guys, how are you? So big day, prelims అయిపోయింది. సో ఫైనలీ వాట్ టు డూ నౌ. సో ఫస్ట్ ఈ పేపర్ గురించి కొంచెం మాట్లాడుకున్నాము. యూపీఎస్సీ ఈ పేపర్లో మనకు ప్రతిసారి చేసినట్టే ప్రిడిక్టబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడానికి ట్రై చేసింది, బట్ బీయింగ్ వెరీ ప్రిడిక్టబుల్ కదా. అంటే ప్రతి ఇయర్ అది చేస్తుందని మనకు తెలుసు. సో ప్రతిసారి చేంజ్ చేస్తుందని తెలిసినప్పుడు ఇంక చేంజ్ కాన్స్టెంట్ అని అర్థమైపోయినట్టు కదా, ప్రిడిక్టబుల్. సో ఈసారి ఎలా చేసింది అది, దే హ్యావ్ గివెన్ టూ మెనీ స్టేట్మెంట్స్, 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఎక్కువ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కూడా కింద ఓన్లీ వన్ ఆఫ్ ద అబౌ స్టేట్మెంట్స్ ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చారు. 1 2 3 1 2 అట్లాంటి తక్కువ చేశారు. లెంత్ పెంచారు, సీసాట్ లాగా అనిపించింది, కొంచెం లెంత్ పెంచారు. బట్ అగైన్ ఇఫ్ యూ సీ, మీకు లాస్ట్ టైం కన్నా ఈసారి ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి. మోడర్న్ హిస్టరీలో కొంచెం పెరిగినాయి క్వశ్చన్లు. కరెంట్ అఫైర్స్లో లాస్ట్ టైం 15 వచ్చినాయి, ఇక్కడ 14 వచ్చాయి. ఏన్షియన్ మిడివల్లో మీకు ఢిల్లీ సుల్తానైట్స్, మొఘల్స్ ఎక్కువ టచ్ కాలేదు, ఇబ్బంది. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా దెబ్బపడ్డది, తగ్గింది. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ సేమ్ అగైన్ 15 16. బట్ అగైన్ ఫ్యాక్ట్స్ బేస్లో కొంచెం ఉన్నాయి. ఐఆర్, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కొంచెం ఫ్యాక్ట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ డెప్త్గా అడిగారు, అంటే ఇన్ డెప్త్ అప్లికేషన్ బేస్ మీద అడిగారు. హైయెస్ట్ వచ్చేసి మీకు పాలిటీ ఇంకా ఎకనామీ. ఎవరైతే ఒక్కసారి చదివారో, బాగా రివిజన్ చేస్తారో, పేపర్ సాల్వబుల్, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే మనం పేపర్ అయిపోయినాక మన చేతిలోకి వచ్చాక చూసి చెప్పేది, కానీ ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని రాసుకోవడానికి వానికి వేరే ఫీలింగ్ ఉంటుంది. రేపు పొద్దున మీరు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో నెక్స్ట్ ఇయర్ కోసం ఎట్లుంటుందో తెలుసుకోవడానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు రాసినప్పుడు ఇదే పేపర్ మీకు ఆల్మోస్ట్ 40 నుంచి 50 క్వశ్చన్లు స్టార్టింగ్ మీద ఈజీగా పడ్డాయి, ఓకేనా. కాకపోతే అంటే బాగా కొంచెం సీరియస్గా చదివినాడు అనేది అర్థమైపోద్ది. కానీ ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చినప్పుడు పేపర్ చాలా లెంతీగా ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది. 2-3 సార్లు ఒక పేపర్ని చదివేంత టైం లేదు, ఒకటేసారి చదివి అటెంప్ట్ చేయాల్సిన పొజిషన్ వచ్చేస్తుంది. సో యూపీఎస్సీ ఇంకోలాగా ఫైన్ ట్యూనింగ్ చేసింది. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం చదివేది అదే, వచ్చేది అదే, కానీ వచ్చే విధానం మారుతుంది. అదే జరిగింది. ఎవరైతే ప్యానిక్ కాకుండా కూర్చొని ఉన్న టైంని బాగా వాడుకొని చేశారో, గుడ్, ఆల్ గుడ్. సీసాట్ అగైన్ మోడరేట్, లాస్ట్ టైం వచ్చినట్టు వచ్చింది. అంటే ఈ మోడరేట్, 2 మోడరేట్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కన్నా 25 కన్నా 24 కన్నా అదే టఫ్ అని చెప్పలేము, వేరే విధంగా ఉంది. ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ నాట్ టఫ్, ఇట్స్ నాట్ అన్ప్రిడిక్టబుల్, ఇట్స్ డిఫరెంట్. లైక్ ఆల్వేస్ ప్రతిసారి ఇట్ విల్ ట్రై సంథింగ్, రైట్. ఈసారి ఇలా ట్రై చేశారు. బట్ అగైన్ కంటెంట్ అదే, సబ్జెక్ట్ అదే, మన టాపిక్స్ అవే దానిలో నుంచి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. టేక్ అవేస్ అవి. సెకండ్, కట్ ఆఫ్ గురించి చాలామంది మాట్లాడుకున్నారు, దాని నెంబర్ పడకండి. సరే యావరేజ్ అనుకుంటే నా సైడ్ నుంచి వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ అరౌండ్ 80 to 85, అది కట్ ఆఫ్ అనుకుంటున్నాను. అసలు సి అగైన్ ఇట్స్ నెవర్ ఆల్వేస్ సేమ్ కదా. యూపీఎస్సీకి వచ్చేసరికి నో వన్ క్యాన్ ప్రిడిక్ట్ ఇట్ రైట్లీ, బట్ దాని మీద బేస్ చేసుకొని మన లైఫ్ని మనం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరైతే ప్రిలిమ్స్ రాసో వాళ్ళకి చెప్తాను. రాసిన వాళ్ళు ఇమీడియట్గా ఇవాళ చూసేసుకొని కట్ ఆఫ్ ఎబో, నార్మల్గా 90 ఎబో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. ఇప్పుడే కాదు, ఒక 2-3 days 1 week అయినా గ్యాప్ తీసుకొని దెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్, ఓకే. ఆ ప్రాపర్గా ఎలా చేయాలి అంటే ప్లాన్ చేసుకోండి. మెయిన్స్ అంటే మనకి ఇప్పుడు టెస్ట్ సిరీస్లు కావాలి, గైడెన్స్ కావాలి, మన ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేయించే వాళ్ళు కావాలి, మీకు ఏదైతే సబ్జెక్టులు మీరు ప్రిపేర్ కాలేదో ప్రిపేర్ చేయించి ప్లాన్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించే వాళ్ళు కావాలి. సో దాన్ని చూసుకోవాలి. మీ దానిలో ఎవరికైనా అట్లాంటివి ఇంకేం అర్థం కావట్లేదంటే యూ కెన్ కాల్ us, we will guide you there, ఓకేనా. 100% ఎవరికైతే క్లియర్ అవుతుంది అనిపిస్తుందో ప్లీజ్ గివ్ us a call, we will definitely do it for you, ఓకే. సో 1 week గ్యాప్ తీసుకోండి. సెకండ్ వీక్ నుంచి నెక్స్ట్ సండే నుంచి ప్లాన్ ఎగ్జిక్యూషన్ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా స్టార్ట్ చేసేయాలి. ఎవరైతే క్లియర్ అవుతుంది 90 ఎబో అవుతుంది, సీసాట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు, ఇది ఎవరికైతే నెక్స్ట్ ఇయర్ కోసం చూస్తున్నారో దీనిలో నుంచి టేక్ అవే ఏంటంటే, ప్రతి ఇయర్ పేపర్ ఏదో కొత్తగా వస్తుంది, కానీ కంటెంట్ అదే, గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ చదివినోడు ఎవరైనా అటెంప్ట్ చేయగలుగుతాడు, ఓకేనా. కరెక్ట్ చదివిన వాళ్ళు ఎవరైనా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఏది వస్తుందో అని చెప్పి మనం ఆలోచించడం ఎప్పుడైనా వేస్ట్, ఎందుకంటే ఏదైనా రావచ్చు, కానీ కంటెంట్ విల్ బి సేమ్, అడిగే విధానం మారుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రిపేర్ టేక్ అవే ఏంటంటే, మీరు చేయాల్సింది చదివేదాన్ని 4 రకాలుగా మల్టిపుల్ డైమెన్షన్స్లో చదవడం, క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా హ్యాండిల్ చేస్తాను ఫిక్స్ అవ్వడం, ఎనఫ్, డన్, యూఆర్ గుడ్ టు గో, రైట్. సో ఫ్రమ్ మై సైడ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరికైతే సార్ క్లియర్ చేయలేకపోయారో డోంట్ లూజ్ హార్ట్, ఐఎమ్ హియర్ ఫర్ యూ, వీఆర్ ఆల్ ఆర్ హియర్ ఫర్ యూ. It's a part of the journey, it's part of the journey. We have a lot of time in life, and పెద్ద పనులు చేసినప్పుడు టైం పడుతుంది, అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఓకే కదా. పెద్ద పనులు చేసినప్పుడు టైం పడుతుంది, పెద్ద పనులు చేయట్లేదు, చిల్లర పని అయితే ఏమైనా ఫట్ అయిపోవడానికి, ఇట్స్ ఓకే. ఎవరిదైతే అవుతుందో
ఆపర్చునిటీ దొరికితే 1% దొరికినా కూడా 1 ఇంచ్ కూడా వదలకుండా కొట్లాడండి. అర్థమైందా? ప్రిపేర్ అయ్యిందా మెయిన్స్కి లేదా మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనకున్న టైంని కరెక్ట్ వాడుకోవడమే మన బాధ్యత. అగైన్ ఎగ్జామ్ వస్తుంది పోతుంది, మనం మన క్యారెక్టర్, మన పద్ధతులు, మనం చేసే విధానం, మనం ముట్టుకున్నామంటే కరెక్ట్ చేస్తామనే ఫిలాసఫీ ఏదైతుందో దాన్ని మనం వదలొద్దు. సో డూ ఇట్, డోంట్ ఈవెన్ లీవ్ 1 ఇంచ్. పీస్ఫుల్గా, ఐ ఆల్వేస్ సే కాంకర్ పీస్ఫుల్లీ. యా, ఆల్ ది బెస్ట్.